ఏపీ మంత్రివర్గంలో లీకు వీరులున్నారా? మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు ముందుగానే లీకులు ఇచ్చేస్తున్నారా? అలాంటి వారెవరు? ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు అధికారికంగా వెల్లడించకముందే బయటికి ఎలా వెళుతున్నాయి? ఎవరైనా మంత్రులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారా? లేకుంటే తమను తొలగిస్తారు అన్న సమాచారం తెలిసిందా? అందుకే లీకులు ఇచ్చారా? ఇంతకీ ఇదెవరి పని? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో 2 ఏళ్లు పూర్తి కానుంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థల్ని ఓ పద్ధతిలోకి తీసుకుని రావడానికి ఈ పుణ్యకాలం అంతా గడిచిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు పాలన పూర్తి స్థాయిలో సాగేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు రావాలి అనే ఆలోచనతో వాటిపై సీఎం దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో ఒక అంశం హాట్ డిబేట్స్కు దారితీసింది. అదే క్యాబినెట్ ఎజెండా లీక్. మంత్రివర్గంలో లీకు వీరులున్నారా? ఉంటే వారు ఎవరు అనే దానిపై పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం హాట్గా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందే క్యాబినెట్ ఎజెండాలోని ముఖ్యాంశాలు బయటకు వెళ్లాయి. మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు సీఎం చంద్రబాబు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు అధికారికంగా వెల్లడించకముందే మీడియాకు ఎలా చేరుతున్నాయని ఆయన మంత్రుల్ని ప్రశ్నించారట. ఈ లీకుల వ్యవహారంపై మంత్రులకు ముఖ్యమంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేశారట. సమాచారం లీక్ కావడం అనేది ప్రభుత్వ క్రమశిక్షణకు విరుద్ధమని కూడా స్పష్టం చేశారట. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మరోవైపు క్యాబినెట్ సమావేశం ప్రారంభమైన మంత్రులకు ఎజెండా కాపీలు అందకపోవడంపై కూడా చర్చ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని ప్రస్తావించగా అధికారుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారట. ఎజెండా అంశాల్ని మంత్రులు ముందుగానే అధ్యయనం చేసే అవకాశం ఉండాలని, వ్యవస్థలు మరింత సరళంగా ఉండాలని, కానీ క్లిష్టంగా మారకూడదని అధికారుల్ని మందలించారట. అయితే మంత్రి నాదెండ్లతో పాటు మిగిలిన సహచరులంతా ఎజెండాను తెలుసుకుని కేబినెట్ భేటీకి వెళ్లాలనే కోరికతో ఉన్నారట. కానీ వారికి ఇవ్వకూడదనే ముఖ్యుల నుంచి ఆదేశాలు వెళ్లి ఉంటే తప్ప కార్యదర్శులు అంత ధైర్యం చేస్తారా అనే ప్రశ్న మంత్రుల నుంచే వస్తోంది. ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవని వారు వాపోతున్నారు. ఇలాగైతే సరైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉండదనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రివర్గంలో నిర్ణయాల్ని ముందుగానే ఎవరు లీక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సరికొత్త హాట్ టాపిక్. ఈ సందర్భంగా చంద్రబాబు గత జ్ఞాపకాల్ని గుర్తు చేశారట. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడ్జెట్ సమాచారం బయటకు వెళ్లినందుకు గాను మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన చారిత్రక ఉదంతాన్ని ప్రస్తావించి ప్రస్తుత మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రభుత్వ రహస్యాల రక్షణలో రాజీ పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్తే దానికి సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సుంటుందని హెచ్చరించారట. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారట. ఎవరి లీకులిచ్చారో తేల్చడం చాలా సులువైన పనిగా తేల్చేశారట చంద్రబాబు. తద్వారా లీకులిచ్చిన మంత్రుల వివరాలు ఇప్పటికే సేకరించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ కేబినెట్లో 24 మంది మంత్రులున్నారు. బీజేపీ నుంచి 1, జనసేన నుంచి 3, టీడీపీ నుంచి 20 మంది మంత్రులు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. పెద్ద ఎత్తున మంత్రుల్ని తొలగిస్తారన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చించాల్సిన ఎజెండా బయటకు వెళ్ళింది అంటే ఎవరైనా మంత్రులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారా, లేకుంటే తమను తొలగిస్తారా అన్న సమాచారం తెలిసిందా? అందుకే లీకులిచ్చారా అన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మొత్తానికి ప్రతి కేబినెట్ భేటీలోనూ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రులపై ఆయన ఏ స్థాయిలో మండిపడ్డారో ఇటీవలి కేబినెట్ భేటీల్లో చూశాం. తాజాగా కేబినెట్ ఎజెండా లీకేజీలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాచార గోప్యతపై మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేబినెట్లో చర్చించాల్సిన అంశాలు ముందే బయట లీక్ అవ్వడం పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీసింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు లీకు వీరులపై చర్యలు తీసుకుంటారా, కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.